వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా. దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం. కోస్గి మండలంలో మిలెట్ ఆహార ఉత్సవం. నిషేధిత జాబితాల నుండి నిరుపేద ఇళ్ల తొలగింపు. PHC మోతేలో ప్రత్యేక వైద్య శిబిరం. అంతనీలో మాజీ శాసనసభ్యులు రామరెడ్డి సంతాప దినం. ఫాల్గుణ మాస అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ. చండూరు మున్సిపాలిటీ చైర్మన్ ప్రెస్ మీట్. బోయిన్పల్లి శ్రీ సాయిబాబా మందిరం 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల సాయి కృష్ణ కాలనీ వద్ద గల శ్రీ సాయిబాబా మందిరంలో మార్చి 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ సాయి శివశక్తి సమాజం ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబా మందిరం 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా అశేష భక్తజన సందోహాల మధ్య విద్యుత్ కాంతులు పూల అలంకరణతో సాయిరాం నామస్మరణతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రముఖులు గురువులు కప్పగొంతుల సత్య ఆదిత్య తోడు నీడగా ఆలయ నిర్మాణంలో ప్రతిష్టా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొనడం అత్యంత సంతోషదాయకంగా ఉందని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. శ్రీ సాయి శివశక్తి సమాజం మరియు చారిటబుల్ ట్రస్ట్ గడిచిన 30 సంవత్సరాలలో దేవాలయ ప్రాంగణంలో డయాగ్నోస్టిక్ సెంటర్, వృద్ధాశ్రమం, డాక్టర్స్ క్లినిక్, మెడికల్ షాప్ నిర్వహించడం, ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతులు, దుస్తుల డిజైన్ శిక్షణా తరగతులు, 1 నెలలో కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 14వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ప్రాంగణంలో గాంధీ హాస్పిటల్, జనహిత సేవా ట్రస్ట్ మరియు శ్రీ విద్యా స్పెషల్ చిల్డ్రన్స్ స్కూళ్లలో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 15వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి శ్రీ దత్త అభిషేకం మరియు అల్పాహార ప్రసాద వితరణ, మధ్యాహ్నం వేళ దేవస్థాన వార్షికోత్సవం సందర్భంగా వివిధ సంస్థలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. సాయంత్రం 7 గంటలకు సాయి పల్లకీ సేవ గుడి నుండి సాయి కృష్ణ కాలనీ, సిండికేట్ బ్యాంకు కాలనీ పరిసర ప్రాంతాలలో ఇంటింటికి సాయిబాబా భక్తుల హారతులతో నీరాజనం అందుకున్నారు. అనంతరం రాత్రి 9:30 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 3వ రోజు 16వ తేదీన బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు కాగడ హారతి, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భక్తులచే మూల విరాట్టుకు క్షీరాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, 1 గంట నుండి 4 గంటల వరకు మహాప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటల నుండి సంధ్యాహారతి, 7 గంటలకు పావని మోహన్ భజనా బృందం వారిచే ప్రత్యేక భజన కార్యక్రమం, వారికి ఆలయ కమిటీ వారిచే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు దీప అలంకరణ, రాత్రి 10 గంటలకు షేజు హారతి మరియు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని బాబా మందిర పూజారులు భోగపురపు రాధాకృష్ణ, దొంతికుర్త శ్రీనివాస్ శర్మల మంత్రోచ్చరణల మధ్య అభిషేక హారతులతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి శివాయ శక్తి సమాజం కమిటీ సభ్యులు, కార్యవర్గ మహిళలు, సాయిబాబా భక్తులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ TR9 టీవీ న్యూస్ మరియు భక్తి టీవీతో ఆలయ విశేషాలను పంచుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ఆగ్రహం ఉప్పొంగింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులు, తగిన వేతనం లేకపోవడం, రోజురోజుకు పెరుగుతున్న పనిభారం వంటి సమస్యలతో విసిగిపోయిన వారు ఇంకా మౌనం కాదు, పోరాటమే మార్గం అంటూ నినాదాలతో ఆందోళనను ఉధృతం చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ హాజరై ప్రభుత్వ విధానాలు
ప్రయోజనాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000గా నిర్ణయించి తక్షణమే అమలు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి వెన్నెముకలు కానీ గుర్తింపు లేదు. ఆశా కార్యకర్తలు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు ప్రధాన స్తంభాలుగా నిలుస్తున్నారని, కానీ వారి సేవలకు తగిన గౌరవం, వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని రాజేందర్ ఆరోపించారు. గర్భిణీ స్త్రీల సంరక్షణ నుండి టీకా కార్యక్రమాలు, ఆరోగ్య సర్వేలు వరకు ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పటికీ వాటిని కేవలం వాలంటీర్లుగా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస జీవన వేతనం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. హామీలతో మోసం, అమలులో విఫలం. ప్రభుత్వం ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా అమలు విషయంలో మాత్రం పూర్తిగా వెనకబడి ఉందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు గౌరవ వేతన పెంపు, బకాయిల చెల్లింపు, ఇతర సౌకర్యాల కల్పన వంటి అంశాలు హామీలకే పరిమితమయ్యాయని తెలిపారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ప్రభుత్వానికి అలవాటైంది అంటూ ఆశా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనిభారం పెరుగుతోంది, జీవితం కష్టాల్లో పడుతోంది. ఆశా కార్యకర్తలపై రోజు రోజుకు అదనపు పనిభారం మోపుతున్నారని, కానీ అందుకు తగిన వేతనం మాత్రం ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందించడం, డోర్ టు డోర్ సర్వేలు, టీకా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి సరైన పారితోషికం అందడం లేదని తెలిపారు. పనులు పెంచి వేతనం ఇవ్వకపోవడం అన్యాయం. ఇది కార్మిక దోపిడీకి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఆశా కార్యకర్తల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి తక్షణమే కనీస వేతనం అమలు చేసేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు. జిల్లాలో ప్రారంభమైన ఈ నిరసన త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి పద్మ, జిల్లా కోశాధికారి నవీనతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చే దిశగా కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఉగాది పండుగ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి వివిధ రకాల బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ పథకం ద్వారా మొత్తం 12,76,000 మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు లాభపడనున్నారన్నారు. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు 50% టికెట్ రాయితీ కల్పించడం ద్వారా వారికి మరింత సౌలభ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం దివ్యాంగుల స్వతంత్ర జీవనానికి మద్దతునిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కోస్గి మండల కేంద్రంలో మిలెట్ ఆహార ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మిల్లెట్ ఆహార ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాడా చైర్మన్ వెంకట్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మరియు మద్దూరు మున్సిపల్ చైర్మన్లు నాగులపల్లి నరేందర్, దిల్లికర్ సరస్వతి, జనార్దన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
చేస్తామన్నారు. ఈ సందర్భంగా సిరిధాన్యాల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలపై రైతులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించి రుచి చూపించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సిరిధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, రైతులు వీటి సాగును విస్తరించాలని సూచించారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. నిషేధిత జాబితాల నుండి నిరుపేద ఇళ్లను తొలగించాలన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సెక్షన్ 22A వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య 8వ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు భయాందోళనకు గురి చేస్తున్నారని, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూములకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దానితో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగనీయబోమని, వారి ఇళ్ల స్థలాల హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు సంబంధిత మంత్రి ఆయా శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ వేదికగా పేదల ఇళ్ల పట్టాల సమస్యను ప్రస్తావిస్తూ ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి క్రయ విక్రయాలకు అర్హత కల్పించి బాధితులకు ఊరట కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూములను, ఇళ్ల స్థలాలను సెక్షన్ 22A ప్రభుత్వ భూములు లేదా వివాదాస్పద భూముల కింద చేర్చడం వల్ల వేల సంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు తమ సొంత స్థలాలను అమ్ముకోలేక, కనీసం బ్యాంకు రుణాలు కూడా పొందలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో దశాబ్దాల కాలంగా నివసిస్తున్న ఇళ్ల స్థలాలు కూడా ఈ జాబితాలో ఉండటంపై బాధితులు ఆవేదనతో ఉన్నారని, కావున క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన పేదలకు చెందిన ఇండ్లను, ప్లాట్లను వెంటనే ఈ నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మోతే PHCలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా PHCలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్, ఆఫ్థమాలజీ, డెంటల్ మరియు ఆర్థోపెడిక్స్ నిపుణులైన వైద్యుల బృందం నిర్వహించారు. శిబిరంలో రోగులను నిపుణులైన వైద్యులు పరిశీలించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 393 మంది లబ్ధిదారులు సేవలను పొందారు. 32 నమూనాలను టీ హబ్ కు పంపించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ DMHO డాక్టర్ చంద్రశేఖర్, మోతే సర్పంచ్ అనురాధ తదితరులు పాల్గొని వీక్షించారు. మంథనిలో గాంధీ చౌక్ వద్ద మాజీ శాసన సభ్యులు చందుపట్ల రామరెడ్డి సంతాప దినం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మంతనిలో గాంధీ చౌక్ వద్ద మాజీ శాసనసభ్యులు చందుపట్ల రామరెడ్డి గారి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చందుపట్ల సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతాప సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 5 నిమిషాల పాటు సంతాపాన్ని చేపట్టారు. ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. ఆయన ఏదైనా ఉంటే మోమ్ మీదనే మాట్లాడతాడు, మోమ్ మీదే దొరిపెట్టాడు. ఆడికే క్లోజ్, అది చాప్టర్ క్లోజ్. మళ్ళీ తెల్లారి వరకు అదంతా కూడా నార్మల్ అయిపోయింది. సో అట్లా ఎప్పుడు కూడా తన రాజకీయ జీవితాన్ని ఆగలేపాము. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిండు, కానీ ఆయన సాధించిన గొప్పతనం ఏంటంటే ఈ రోజు కూడా మధ్యలో ఏ ప్రాంతం పైన కలుసుకుంటారు. రామరెడ్డి గారిని బట్టి మాకు లైట్లు వచ్చినాయి, అంటే రోడ్ వచ్చింది, ఈ సౌకర్యాలు వచ్చినాయి, బస్సు వచ్చింది, ఇల్లు వచ్చి ఏదో ఒకటి తెలుసుకుంటాడు బాబు. అంత మంచి పేరు సంపాదించినందుకు మరి ఆ గౌరవం నిజంగా అందరికీ దక్కది, ఆ ప్రేమ నిజంగా అందరికి దక్కది. ఆయన ఏదైతే ఆశించిండో, ఆయన ఏదైతే కలగన్నాడో, ఆయన లాస్ట్ ఊపిరి తీసుకునే సమయంలో కూడా దాదాపు 1 నెల రోజులు కష్టపడ్డాడు పాపం. కానీ ప్రతి అనకు, ప్రతి సెకండ్, ప్రతి రోజు ఆయన గుండె కొట్టుకుందంటే మందని. ఆయన ఎవ్వరు వచ్చినా అదే ముచ్చట. అంటే ఆయన జీవితం, ఆయన ఆశయం మందంతోనే ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ మీరు చూపే ఈ ప్రేమ అభిమానాలు కూడా ఆయన ఆత్మని ఖచ్చితంగా శాంతి చేసి ఆయన ఎప్పుడు కూడా మన మధ్యలోనే ఉంటాడని నేను విశ్వసిస్తున్నాను. ఆయన నిజంగా కూడా ఫోటో చూస్తే పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. అంత మంచి వ్యక్తి ఆయన. చాలా మనం అందరికీ ఆయన స్టైల్ రాజకీయం చేసి ఒక లీడర్లకు ఎదిగిండు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు, ఆయన కోరికలు, ఆయనకున్న రాజకీయపరమైన ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలని మా వంతు మేము ఖచ్చితంగా ఆ ఆశయాలను ముందుకు తీసుకోవాలని భావిస్తున్నాం. మరి మనందరికీ కూడా ఒక బాధ్యత ఉన్నది. మరి తన ఏదైతే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా టచ్ చేసింది కాబట్టి మరి మీరందరూ కూడా మీకున్న అనుభవాలను షేర్ చేసుకుంటూ, జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ రామరెడ్డి గారికి. పెద్దలకు నమస్కారం. వచ్చిన అందరికీ మీరందరికీ చాలా నమస్కారం. నాన్నగారు ఇప్పుడు అన్నగారు సునీల్ రెడ్డి గారు మీకు చాలా విషయాలు చెప్పారు. మాకు ఒకటి నేర్చుకున్నాం మా నాన్నగారికి వెళ్ళి. నేను చూసినంత మటుకైతే ఇంత నిస్వార్థ పరంగా నా జీవితంలో ఎవరిని చూడలేదు. చాలామందిని చూసిన నేను. ఏ విధంగా కానీ ఫస్ట్ వాళ్ళ కొడుకులకు, తర్వాత వాళ్ళకు కావాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలకు కావాలి, ఇంత ఇదే నాకు 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 అనేది ఉన్నది మొత్తం ప్రపంచం అంతా. కానీ ఆయనకు ఫస్ట్ ఎవరికి అవసరమో వాళ్ళకి తిరగడం, అది నెంబర్ 1. తర్వాత ఎవరైనా వేరే స్నేహితులు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఎక్కడో కొడుకులు వచ్చేది. అయితే చిన్నప్పుడు చూస్తే చాలా బాధ అనిపించేది. ఏంది ఇట్లా మాకు స్కూల్ ఫీజులకు లేక ఈ ఇబ్బందులు ఏంది. ఓల్డ్ బోయిన్పల్లిలో హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఫాల్గుణ మాస అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ బోయిన్పల్లి సభ్యుల ఆధ్వర్యంలో మార్చి నెల అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రసాద కార్యక్రమానికి దాతలు ఓల్డ్ బోయిన్పల్లి 262, 264 డివిజన్స్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్,
మరియు దాతల సహకారంతో నిధులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి 262, 264 డివిజన్స్ మాజీ కార్పొరేటర్ నరసింహ యాదవ్ హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చైర్మన్ సకిలం బాలేశం మరియు ఆర్యవైశ్య సభ్యులు వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి వెంకటేశం, నిజాంపురం రాము, మహంకాళి వీరేశం, కొత్త శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జయ వాసవి, జయ వాసవి. ఆర్యవైశ్య సంఘం బోయినపల్లి తరఫున అమావాస్య అన్నప్రసాద వితరణ గత 36-37 నెలల నుంచి జరుగుతుంది నిరాటంకంగా. దీనికి అందరూ కూడా ఆర్యవైశ్యులు మరియు హిందూ సభ్యులు కూడా దీనికి చందాదారులై ప్రతి నెల విరాళాలు అందజేస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇందులో ప్రత్యేకంగా ముద్దం నరసింహ మరియు ఉజ్జల ప్రకాష్ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్నారు. వారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయవాసవి, జయవాసవి. ఈ మాఘమాసంతో ఈ పాత సంవత్సరం ముగుస్తుంది. ప్రతి నెల మేము అన్నదాన కార్యక్రమం చేసే ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ మాసము. మళ్ళీ రేపటి నుంచి ఉగాది కాబట్టి దాతలు ఇలాగే రాబోయే సంవత్సరం కూడా దాతలు ఇలాగే మళ్ళీ డొనేషన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అలాగే ఈరోజు వచ్చిన మన ముద్దం నరసింహ యాదవ్ కానీ, స్పెషల్గా డొనేషన్ చేసిన మన ఓదెల ప్రకాశ్ అన్న కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇతర సభ్యులు కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే సంవత్సరం కూడా ఈ ఉగాది నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్ కోడి శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ దశరథ, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 15వ తారీఖున కస్తాల ఎక్స్ రోడ్డు దగ్గర జరిగిన గొడవలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ గొడవలు 16 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం, రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. అందులో 12 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, 4 మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారన్నారు. బీజేపీ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి గాని, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాని కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు. 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తిగత గొడవలని కాంగ్రెస్ పార్టీకి అంటపెడుతున్నారు. ఇది గత 2 నెలల నుండి గత 10 రోజుల కిందట తుమ్మలపల్లి జాతరలో ఒక జూదం ఆటలో ఆడి దాంతో మొదలైన పంచాయతీ ఇది. దీనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అన్నారు. అందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 4గురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిటిషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు స్పందించడం లేదు. ఒక దళిత కాంగ్రెస్ కార్యకర్తని బూతులు తిట్టడం, అడ్డగోలుగా కనిపెట్టి దళితుడిని దూషిస్తే కేసు చేయడం లేదు పోలీసులు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి మా పార్టీ కార్యకర్తలను కొట్టినా కూడా అతని మీద కేసు పెట్టడం లేదు. కన్ను లేని కబూతులైన బీజేపీ నాయకులు కేసు చేయకుంటే రానున్న 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకొని చెండూరు పట్టణాన్ని బంద్కు పిలుపునిస్తామన్నారు. రీసెంట్లీ ఆదివారం రోజు చెండూరులో జరిగినటువంటి గొడవలకు పూర్తి కారణం కాంగ్రెస్ పార్టీని చేస్తూ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి నిందలకు వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే చెండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదివారం రోజు జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇందులో 16 మందిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు రిమాండ్ పంపించడం జరిగింది. 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మరి 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీపై చెడు ప్రచారం చేస్తూ బీజేపీ వాళ్ళు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చేసి వారి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవకు. ఈ గొడవ కేవలం వ్యక్తిగత కారణాలు. ఈరోజు దోటి కిరణ్, మిగతా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంత సర్కిల్ మొత్తం కూడా వచ్చేసి ఆ గొడవలకు కారణమై
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన 1వ వార్డులో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దాడులకు కూడుకుంటుందని తెలియజేస్తున్నారు. ఆయన తరపున మా పార్టీ తరపున 1వ వార్డులో పోటీ చేసింది కల్లెట్ల మారయ్య. ఈరోజు కల్లెట్ల చంద్రకళ మారయ్య పేరు ఎక్కడన్నా వస్తుందా? ఆయన ఎక్కడన్నా ఈ గొడవలకు ఉసుగొలిపినట్టు ఎవరన్నా మాట్లాడారా? మరి ఇంతో అంత ప్రభావం ఉండాలంటే ఆ కల్లెట్ల చంద్రకళ మారయ్యది ఉండాలి. ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడ లేదు. ఆయన యొక్క ప్రభావం లేదు కాబట్టి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది ఈ గొడవకని నేను అడుగుతున్నా. ఈరోజు గొడవలో ఉన్నటువంటి 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇందులో చూడండి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు సమక్షంలో ఈ ఫోటో ఒకసారి చూడండి. గత నెల 15 రోజుల కింద దిగినటువంటి ఫోటో ఇది. ఇందులోనే ఆ 12 మంది ఇందులో ఉంటారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు? ఏ ఒక్క నాయకుడన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవలో పాల్గొన్నారని నిన్న బీజేపీ వాళ్ళు అన్నారా? అంటే బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం ఉంది, అక్రమ పొత్తులు ఉన్నాయి బీజేపీకి బీఆర్ఎస్కు. ఆ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయాలి అనుకున్నారు, కానీ పోటీ చేయలే. అంతెందుకు, నేను 6వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేశాను. 6వ వార్డులో నన్ను ఎదుర్కొనడానికి దమ్ము లేని బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే కోడి శ్రీనివాస్ను కాంగ్రెస్కి వెళ్ళి ఓడగించవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టారు, కోమటి సత్యనారాయణ. కానీ ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తూ బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టారు. కానీ అక్కడ అత్యధిక మెజార్టీలో చండూరులోనే అత్యధిక మెజార్టీ 485 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు గంగడి మనోహర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి చండూరుకు వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. చండూరులో కోడి బ్రదర్స్ని బొందబెట్టాలి. మునుగోడు నియోజకవర్గంలో కానివ్వండి, లేదా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, నల్గొండ జిల్లా మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ని, చండూరులో కోడి బ్రదర్స్ని పంపించాలి, రాజకీయాలకు వెళ్ళి పంపించాలి, బొందబెట్టాలని చెప్పేసి ఘోరమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నారు. అసలు బొందబెట్టింది ఎవరినో మీకు అర్థమవుతుందా? నెల 15 రోజులు కాలే మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు 10 స్థానాల్లో పోటీ చేశారు. 10 స్థానాల్లో ఒక్క స్థానం అన్నా మీరు గెలిచారా? ఎవరిని పొందబెట్టారో ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారు చండూరుకి, చండూరులో న్యాయమైన పరిపాలన ఎవరు అందిస్తారని తెలిసే కోడి బ్రదర్స్ ఇద్దరు నిలబడితే ఇద్దరిని గెలిపించారు చండూరు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కళ్ళుండి కనబడని కబోదులా అని మాట్లాడుతున్నారు. కళ్ళుండి కనబడని కబోదులు మీరు. మీ కళ్ళు కనబడతలేవు, కంటి నిండా పొరలు ఏర్పడ్డాయి. ఈ గొడవలో పాల్గొన్న వాళ్ళు ఎవరో తెలుస్తలేదు. మా దేవుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గత సంవత్సరం నుండి 12 విడతలుగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు. ఎంతో మంది పేదలు ఈరోజు 1970 మంది నిరుపేదల కంటి ఆపరేషన్లు అయినాయి. 1970 మందికి నిరుపేదల కంటి ఆపరేషన్లో మీ బీజేపీ కుటుంబాల నుండి సుమారు 400-500 మంది కుటుంబ సభ్యులు ఈరోజు రాజగోపాల్ రెడ్డి సార్ గారు చేసే కంటి వైద్య శిబిరంలో ఆపరేషన్ చేయించుకొని కళ్ళు కనబడుతున్నాయి. మీకు కనుక కనబడకపోతే నెక్స్ట్ కంటి వైద్య శిబిరానికి ఈ మనోహర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి రండి, మీకు కంటి ఆపరేషన్ చేసి మీకు కనబడిన పొరలు తీసేసి ఈ పంచాయతీలో ఈ గొడవలో బాధ్యులు ఎవరో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనవసరంగా మంచి ప్రశాంతమైన వాతావరణం చండూరులో ఉంటుంది. చండూరులో ఉన్నటువంటి వాతావరణం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. అంత మంచి వాతావరణంతో అన్ని పార్టీల వాళ్ళం కలిసిమెలిసి ఉంటాం. కానీ ఈరోజు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చేసి మా మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలని విడదీసి రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. ఖబర్దార్, రెచ్చగొడితే ఊరుకునేది లేదు. ప్రశాంతమైన వాతావరణం మేమందరం కూడా అన్ని పార్టీలలో ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అన్ని పార్టీలు కూర్చోబెడతాము, సమస్యను పరిష్కరిస్తాము. అనవసరంగా చండూరుకు వచ్చేసి మీరు విద్వేషాలు లేపి రెచ్చగొట్టి మళ్ళీ పంచాయతీలు తేవద్దని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాము. మొత్తం కూడా ఈ సంఘటన మొత్తం కూడా ఖండిస్తున్నాము. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు. మీ మాటలు మొత్తం కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇందులో దోటి కిరణ్ అనే వ్యక్తి అందరికీ తెలుసు. అతను ఇసుక వ్యాపారాలు చేయడం, ఆన్లైన్లో గేములు ఆడడం, ఇవన్నీ చేస్తూ
వాళ్ళ దోస్తులని వేరే విధంగా రాంగ్ రూట్లో ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉండే వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి బీజేపీ రాష్ట్ర నాయకులు వచ్చి ఇక్కడ ఏదో మేము పబ్బం గడుపుకుందాం, పార్టీ పబ్బం గడుపుకుందాం అనే విధంగా లేనిపోని చెప్తే ఇక్కడ చండూరు పట్టణ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.